హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేనైతే కారు కొన్నా. ఇదో రెడ్ కలర్ కారు ఎట్లుంది, బాగుందా? చూడండి, కారు కొన్నా. ఎంతో తెలుసా దీని రేటు? ఎంత ఉంటుంది కనుక? 5 lakhs. నిజంగా 5 lakhs ఉంటుంది ఈ కారు? నీ ముఖం ఒకసారి ఫోన్లో కెమెరాలో చూసుకో. 5 lakhs ఉంటుంది అది. 5 lakhs ఎంత ఉంటుందో చెప్పు. నువ్వు చెప్పు, నాకు తగినట్టు చెప్పు. ఇప్పుడు ఎవరైనా సరే పక్క మనిషిని ఒరే నేను కారు కొన్నా, కారు ఎంత ఉంటుందిరా అని అడుగుతారా? అడుగుతారుగా. దగ్గరకు రండి ఒకసారి. ఇప్పుడు చెప్పే ఎంతనో. నాకు మళ్ళీ ఫ్రెష్గా ఉంది ఈ కార్. ఏమన్నా ఏంటివి ఏంటివి గోల్డ్ అని ఎలా పోయినాయి? అందుకే 5 lakhs. ఇరగొడతావా ఏంది కార్ని? ఇరగొడతావా, పగల కొడతావా? షర్ట్ ఎవరు తీసుకొచ్చి కొనుక్కున్నా? రాత్రి కారు కొన్నా అని షర్ట్ కూడా కొన్నా. రాత్రి కొన్నా ఎంత ఫ్రెష్గా ఉంటుంది నీ కారు కూడా అంతే. ఏమంటే కారు కొన్నప్పుడు ఎవరైనా కొత్త బట్టలు వేసుకుంటారా, వేసుకోరా? నేను కూడా కొత్త టీ షర్ట్ కొనుక్కున్నా, వేసుకున్నా. 16 సార్లు జాడించేసాడండి. నువ్వు చూసినావు జాడించింది? తెలిసిపోతుంది అది వంగిపోయింది ఎలాగా, లేకపోతే నాకు మళ్ళీ ఫ్రెష్గా ఎలా ఉంటుంది. వంగిపోయిందా? ఇది చెట్టా వంగిపోవడానికి? షర్టు కారు కొన్నా అని నువ్వు అంతా సుత్తి పెట్టుకుని నాకు గొడవ పెట్టక పొద్దుటే టిఫిన్ కూడా నేను చేయలేదు. ఎక్కడన్నా హోటల్ ఉంటే టిఫిన్ తీసుకెళ్ళు, 4 ఇడ్లీలు ఇప్పించు. నీ మొక్క 4 ఎక్కడ ఇప్పించాలి, 2 ఇప్పించు. నేను ఈ రోజు కారు కొన్నా, టిఫిన్ అంటుంది, బిర్యానీ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. సరే బిర్యానీ ఇప్పిస్తావా? ఓకే అంట. కనీసం సంతోషం లేదు. నా బిడ్డ నా తమ్ముడు అంటది కారు కొనుక్కున్నాడు, నిండు నూరేళ్ళు సల్లగా డ్రైవింగ్ చేయను అన్న అని చెప్పాలి. నాయన నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో మంచి రియల్ కారు కొనేవి మళ్ళీ ఈ రోజుల నాటికి. ఇప్పుడైతే కొన్నావు కాబట్టి ఓకే, ఆయువు ఆరోగ్యాలతో చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే కొన్నావు కాబట్టి అంటే నమ్మకం లేదు నేను కొన్నా అని. ఇప్పుడైతే కొన్నావు కాబట్టి ఇంకో కారు కొను కొత్తది అంట. అంటే నా సెకండ్ హ్యాండ్ కార్ అని నన్ను చీప్ చేస్తుంది కనుక. సెకండ్ హ్యాండ్ కార్ అనేది నేను 5 లక్షలు చేస్తుంది రేటు అన్నాను. నువ్వు ఏడు నాకు సంబంధం లేదు. జరుగు పైన కూర్చున్నది, అది వంగిపోతుంది. అయ్యో సొట్టబడ్డది. సెకండ్ హ్యాండ్ కాదు అలాగే. సెకండ్ హ్యాండ్ పిచ్చోడా, 35 ఏళ్ళు వచ్చినాయి, ఎందుకు ఒక్క పని రాదు. ఒక్క పని రాందే కారు కొన్నాను అండి నేను. దగ్గర వెళ్ళి నేను ట్రాక్టర్ పోతుంది వెనక, ట్రాక్టర్ వచ్చినట్టే అరుస్తుంది అసలు. ఇప్పుడు 24 గంటలు నాకు కూడా ఎందుకు ఎడుతావు? వీడియోలో మాట్లాడు. నేను మాట్లాడుతుంటే అసహించుకుంటా ఉంటుంది ఎప్పుడు డైలాగులు వేస్తున్నా అని. కారు కొన్నా అంటే కనీసం సంతోషం లేదు తెలుసా. నన్ను కింద నొక్కేసి కింద పామేయాలని చూస్తున్నాడండి వీడు. వీడియోలో మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు లైకులు కొట్టిన వాడికి ఎందుకు లైకులు కొడుతున్నారు మీరు? నాకు కొట్టండి ముందు. అయినా మాకెందుకు కొడతారులేండి లైకులు? సామాన్ లాంటివే కొడతారు లైకులు, నాకు ఏడ కొడతారు లైకులు మీరు? అంటే మంచి డ్రెస్ గిస్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని ఏమండి, హాయ్ అండి, బాయ్ అండి, శ్రీదేవినండి అని అంటే లైకులు కొడతారండి. మాకెందుకు కొడతారులేండి లైకులు? ఫేస్ లో కళ్ళు ఉందంట చూడండి, ఫేస్ లో కళ్ళు ఉందంట చూడండి. అబ్బో మెరిసిపోతుంది కనకం, అబ్బో మెరిసిపోతుంది, ఎంత బాగా మెరిసిపోతుంది కనకం. ఏమున్నదండి, షర్ట్ ప్యాంట్ తప్ప ఏమి ఉండదు, లోపల సామాన్లు ఏమి ఉండవండి. అవునండి సామాన్లు. అవునండి, ఈమెకు పెట్టాలండి సామాన్ లాంటి అని పేరు. ఒకసారి అన్నాడు కుండలు పగిలిపోతాయి అన్నాడు. మరి మీరు అందరూ కామెంట్లు ఏం పెడతారో పెట్టండి. ఏమండి మరి కుండలు కింద పడేస్తే పగలవా అండి? కుండలు కింద పడేస్తే పగలవా? వాడి డైలాగ్ అలా ఉంటే వాడి డైలాగ్ ఏమి వద్దండి. కంపు కొడుతుంది నోట్లో. నేను ఇంతకు ముందు చెప్పాను నీ నోరు స్మెల్ వస్తుంది, కోల్గేట్ పెట్టి నువ్వు కడుగు పోయి నా మీదనే వేసిద్ది. ఏమన్నా అంటే చాలు నా మీదకే వచ్చింది. 24 గంటలు నాకు కూడా ఏడుస్తాడండి. ఎంత బాగుందమ్మా నీ పిల్లక. నా జుట్టు మీద ఎందుకు వస్తున్నావు? నా జుట్టు మీద నువ్వు చెయ్యకు, నన్ను టచ్ చేయకు. అసలు నువ్వు ఎవరు టచ్ చెప్తున్నావు నన్ను? నేను కారు కొన్నా తలస్నానం చేయమంటే తలస్నానం చేయకుండా గలీజ్ గా మంచి మనసు ఉండాలి. చీర ఒక్కటి కట్టుకొని వచ్చింది. స్నానం చేయకుండా స్మెల్ చూడు, వద్దులే నోరే స్మెల్ చూడు. స్నానం చేసిన స్మెల్ అంటే బాబు కోల్గేట్ కడుగు అని చెప్తాను. అన్ని పెన్షన్ అన్ని పేస్ట్లు వాడుకో, కోల్గేట్ వాడు. దీనికి కోల్గేట్ వాడతారా బట్టలకి ఎవరన్నా? నోటికి ఏం చెప్పాను, కొంచెం దూరం నుంచి స్మెల్ వస్తుందంట నా నోట్లో. వస్తుందమ్మో, నీకు దండం పెడతా, నీకు ఆపేయమ్మ నాయన. తెల్లారింది మొదలు వీడియోలు టిఫిన్ పెట్టలేదండి బాబు. వీడియోలు నువ్వు పెద్ద సెలబ్రిటీవి, నీతో వీడియోలు. సెలబ్రిటీ కాబట్టి కూడా తిరుగుతున్నాను. చూస్తున్నావు కదా నల్లబాబు ఎన్ని వీడియోలు చేసుకుంటున్నాడు. బ్రష్ చేసిండు నా మీద. నాయన ఇటు బ్రష్ దోమకమని బ్రష్ చేసిండ్రా, ఇటు నిజమైన బ్రష్ ఇచ్చిండు. బ్రష్ కింద అయితే ఇగో కనకం సెలబ్రిటీ అని బిల్డప్లు పడుతుంది.
సెలబ్రిటీ కాబట్టే నేను. నువ్వు సెలబ్రిటీ కాకుండానే బిల్డప్లు కొడుతున్నావు. ఏంటి స్టైల్? నా దగ్గర స్టైల్ కొట్టినట్టు నాకు మా అమ్మ కోపం వచ్చేస్తుంది. నీ కోపం ఒక్కటే తక్కువ. ఓకే, ఆ కోపం ఒక్కడిని తగ్గించుకుంటే నువ్వు నీ జీవితంలో ఇలాంటి కర్రలు 10 కొనేదానివి నువ్వు. నేను 10 ఏమి వేస్తున్నాడేమో క్రీమ్ బిస్కెట్లు, క్రీమ్ వేసేస్తున్నాడండి 10 బిస్కెట్లు. అందరూ ఒకటే బిస్కెట్, వీడు 10 బిస్కెట్లు వేస్తాడు. అయితే మ్యాటర్కి వస్తానండి. ఓకే, జోకులు అయిపోయినాయి. నేను ఈ కారు కొన్నది నా కోసం కాదండి, ఒక మనిషి కోసం కొన్నా. అది ఏ మనిషో తెలుసా మీకు? ఎవరి కోసం కొని ఉంటా? ఏమో నీకే తెలియదు. చెప్పు. ఇంకా లవర్ కోసం కొని ఉంటాడు. అవును, లవర్ కోసమే నువ్వు కొనుక్కుంటా, నా కోసం బిల్డప్ ఇస్తావు. నాకు ఆ మాట ఈ మాట చెప్పుద్దని నాకు తెలుసు. లవర్ల కోసం కొంటావు బండి అని అంటావు. నేను మామూలుగా ఊరుకుంటే వాడు కెలికాడండి. ఆ కెలికుడు నిజం ప్రూఫ్ చేయండి. ఇప్పటికీ ఈమె లైఫ్ లో 10 కార్లు మార్చుండేది. ఈమె సంపాదించిన సంపాదనతో. అందరూనండి. రాకేష్ మాస్టర్ 5 లక్షలు పట్టిపోయాడండి. శ్రీదత్తనేమో 5-6 కాసులు పట్టిపోయాడండి. ఇవాళ ఆ బంగారం నేను నా దగ్గర ఉంటే 5-6 లక్షలు వచ్చినాయండి. కానీ వాడు సర్వనాశనం అయిపోతాడు. వీడు నాశనం అయిపోయి గోతులోకి వెళ్ళిపోయాడు, ఇంకొకటి నాశనం అయిపోయి గోతులోకి వెళ్ళాడు. ఒక ఆడదాన్ని, ఒక స్త్రీని, ఒక బంగారు లాంటి లక్ష్మిని పాడు చేసిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. నన్ను తిడుతున్నావా? నిన్ను నాశనం చేశావు. కారు కొన్న శుభ సమయంలో ఈ బూతులు అవసరం? అమ్మ తల్లి, నీ దండం పెడతా. ఒక కొబ్బరికాయ కొట్టదు, ఒక నిమ్మకాయ పెట్టదు, కానీ బూతులు మాత్రం ఒకటే కొడతా ఉంటది మొహానికి. చూడా, గుమ్మడికాయలు బూతులు అవన్నీ అక్కర్లేదు. మనసులో దేవుని ఓ పరమేశ్వర అని కూడా ఆత్మగా ఉన్నావు. కారుని ఆశీర్వదించు. గిరిజ పార్వతీదేవి నా మనసుగా ఉన్నది, నా ప్రాణంలోని సహస్రంలో శరీరంలో నేను మాట్లాడి మంత్రాలు నేను నడిచి నడకే ప్రదక్షిణంలో నా భాగ్యభోగ్యాలు అన్నీ నీ వెలసాలి తండ్రి. ఉంటాను నీడ, తినడానికి వెళ్ళి కట్టుకున్నారు బట్ట ఆ విరగ్గలు బాగుంటాయి. ఇలాగే ఈ సన్నాసి కారు కొన్నాడండి. కారు కూడా ఎక్కడికి వెళ్ళినా చక్కగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి. కారు కూడా ఆయు ఆరోగ్యాలు 100 ఏళ్ళు సర్వీస్ దీనికి సక్సెస్ గా ఉండాలి. రోజు నన్ను తిప్పాలి దీంట్లో రోజు నన్ను తిప్పాలి. ఓం నమ శివాయ. డీజిల్ నువ్వు కొట్టి చూసారా, డీజిల్ నేను కొడితే వీడు తిప్పటం ఏంటండి? డ్రైవర్ని పెట్టుకుంటాను, మంచి ఏజ్ లో ఉన్న కుర్రోని పెట్టుకుంటాను. ఆ డ్రైవర్ తిప్పుతుంటే నాకు ఎంతో ఆనందం. ఏమున్నది 35 ఏజ్. 35 ఏజ్ అంటే కుర్రోడు కావాలంట. ఈ పాటికి పెళ్లి చేసుకుంటే 3 పిల్లలు పుడుదురండి. 3 కాదు 10 మంది. 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి వీడి జాతకంలో. ఇప్పటికి నువ్వు 10 మందిని పుట్టించేదాన్ని. నేనా? అయ్యో, నా వయసు అయిపోయింది, గర్భించి కూడా తీసేసేది. అందుకే పుట్టించలేకపోయింది, లేకపోతే 10 మందిని పుట్టించేదాన్ని. అయితేనండి ఆడికి ఓపిక ఉండాలి, కానీ నాకు రోజు పిల్లలు కావాలి. ఈ కార్ అయితే ఈమె కోసమే కొన్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఆయు ఆరోగ్యాలతో నిండు 100 చల్లగా ఉంది. కారు కొన్నానని తీసుకుని చూడండి. కనీసం ఎందుకు కొన్నావు, నాకు ఏంది అని అడగట్లా. ఎందుకు కొన్నావు? కారు నేర్పడానికి కొన్నావు. కారు నేర్పు, డ్రైవర్లో నా పక్కన కూర్చో. కారు నేను కొనుక్కొని రోజుకు 1000 రూపాయలు ఇస్తాను నీకు. ఈ త్వరగా 500 ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఇచ్చింది, కానీ ఇప్పుడు రోజుకి 500 ఇస్తాను నీకు. కారుకి నెలకి 2000 కట్టాలి, నువ్వే కట్టుకో, కారు పెట్టుకో. ఓకే, 2000 కడితే 3000 కడతాను. కారు నేను కొన్నానండి, కానీ డబ్బులు కట్టే పరిస్థితి నా దగ్గర లేదు. నేను కట్టలేను డబ్బులు, అందుకే ఆవిడకి ఇచ్చేసాను. చూసారా, ఆ డైలాగులు విన్నారా మీరు? ఆడు కారు కొన్నాడంటే నేను డబ్బులు కట్టాలంట. ఎక్కడికక్కడ ఇలా 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 తిప్పెత్తాడండి వీడికి, మీకు తెలియదు. కారు కొన్నానండి, కారుకి నెల ప్రతి ఊళ్ళో ఎవరు ఫోన్ చేస్తే సాయిస్తున్నాడా? సాయిస్తూ చాలా మంచోడండి. ఏంటి మీరు ఆడికి ఫోన్ చేయండి, ఆ నెంబర్ తీసుకొని ఆడికి ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తే మరి నాకు సురుకు మందా, లక్ష్మమ్మ మంచిదంటే అదొక ఆనందం. హలో ఏంటండి చెప్పండి. సాయిస్తున్నాడా? సాయిస్తూ చాలా మంచోడండి, చాలా స్మార్ట్. వీడు ముఖానికి మళ్ళీ స్మార్టు. చూసారా ఒకసారి ముఖం చూసారా? ఆ కోడి గీక్కుంటున్న అలా గీక్కున్నాడండి నిన్న. వద్దు నాయన, జుట్టు ఉంచు, మనం బయటికి వెళ్తున్నాం కారులో అంటే కోడి కిక్కి అంటుందండి. దాన్ని ఏమంటారు? బొబ్బస్ కోడి అంటారు. ఆ కోడి ఫేస్ వచ్చిందండి. కోడి ఫేస్ వచ్చిందా? ఇది కోడి ఫేసే వచ్చింది. అవునా? ఎక్కడ ఉండవు ఎంట్రుకలు ఉండవు కోడికి. అలాగే నీకు నెత్తిమే కూడా ఎంట్రుకలు. అయితేనండి కారు కొనాలని ఉంది. కారులో తిప్పు నాన్న, నేను కారులో తిరగాలని ఉంది నాన్న అంటే నేను ఏం చేసా, స్కూటీ మీద తిరగలేకపోతుంది, ముసలిది అయిపోయింది కదా, నడువులు గట్టిగా లేవు, స్కూటీ పైన కూర్చోలేక ఏడుస్తుంది. అందుకు నేను ఏం చేసా, ఆమె కోసం కారు కొన్నా. ఆమె కట్టుకుంటుందిలే, ఇళ్లలో పని చేస్తుంది. ఇళ్లలో పని చేస్తున్నావు, అక్కడ ఎందుకు చెప్తున్నావు? ఇది నీ కారు వద్దు, నువ్వు ఈ కారు కొన్నానంటున్నాడు, ఇళ్లలో పని చేస్తాను అంటున్నాడు. ఇలాగే చెప్తాడు. ఇది పట్టు మళ్ళీ ఇలా తిప్పి జాగ్రత్తగా రెడీగా వచ్చాడు. నువ్వేంద్రా చూసారు అబ్బాయి, చక్కగా నాకు అది ఇలా కోడి పీకి చెప్పినట్టు తిప్పే ఆంటీ నేను ఏదేదో వాగుతున్నాడు అన్నాడు. ఇందాక బ్రష్ పడేసాడు. ఇప్పుడు ముఖం కడగట్లేదు, ముఖం కడుక్కోమని ఇచ్చాడు. సాలు వెళ్ళిపో. అదండి బండి అయితే కొన్న కనకం కోసం రోజు ఈ కారులో తిప్పుతా నేను కనకాన్ని. పెట్రోల్ మాత్రం ఆమెనే పోపిస్తుంది, రోజు ఆమెదే పెట్రోల్. తిప్పడం మాత్రం నా వరకు. నెలకి 15,000 జీతం కూడా ఇస్తుంది నాకు తిప్పినందుకు. అదండి, ఓకేనండి. ఇప్పుడు కనకానికి అయితే అసలు కనకాన్ని ఒకసారి సీట్లో కూర్చోబెడతా, ఆమెతోనే ఒకసారి బండి స్టార్ట్ చేపిస్తా.
ఫస్ట్ ఆమె చేత్తో స్టార్ట్ చేపిస్తే ఇక్కడ ఈ పుంతల్లోన ఈ స్థలాల్లోన ఇక్కడ మెయిన్ రోడ్డు మీద నేర్పించలేక నోరు మూసుకున్నాడు. మెయిన్ రోడ్ లో నేర్పిస్తానండి బండి కనకానికి. ఆమె చేత్తో ఒక్కసారి అలా తిప్పిందంటే హ్యాండిల్ రయ్యని వెళ్ళిపోద్దని నా నమ్మకం. వచ్చేయండి, జీవించండి. వీడి కారు నేర్పకపోతే వీడికి 15,000 ఊషు. కారులోకి వచ్చాయి. అరే నువ్వు నా పరువు తెత్తవరా నువ్వు? నా ఎమ్మటి వచ్చి నువ్వు ఏరా